నా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన ఈ ఉదయకాలపు వేళ దైవ సన్నిధి కూడి వచ్చిన మీ అందరికీ మొట్టమొదటిగా ప్రత్యేక వందనాలు. అందరూ బాగున్నారా? సరిగట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుడు తన మహా ఉచితమైన కృపచేత మనలందరినీ కూడా సజీవులుగా ఉంచి మరొక వారం మరొకసారి ప్రభు సన్నిధిలో మనం చేరి మనసారా ప్రభును స్తుతించి ఆరాధించుకోవడానికి ప్రభు మనకిచ్చిన సమయాన్ని బట్టి సమస్త ఘనత మహిమ ప్రభావములు ఆయనకే చెల్లునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. గత కీర్తన భాగంలో ఆయన ప్రార్థన ఆలకించేవాడని, మన దినములు పొగవలే ఎగిరిపోతున్నాయని, మన దినాలను దేవుడు కొద్దిపరిచాడని, ఎందుకు దినాలు కొద్దిపరిచాడు, ఎందుకు పెరుగుతుంది ఆయుష్ అనుకుంటున్నాం కానీ తరిగిపోతుందని ఆయుష్ అనే విషయాన్ని ఎందుకు మనం గ్రహించలేకపోతున్నాం అనే విషయాలు గత కీర్తన భాగంలో మనం నేర్చుకున్నాం. ఎందుకంటే ఆయుష్ ఎందుకు మరి బెత్తుడంతగా మరి చేశాడు అని అంటే, మనుషుడు దేవునికి అవిధేయుడు అవ్వటం వల్ల వీడు ఎక్కువ కాలం బ్రతికినా వేస్ట్ అనుకుని ఆడ ఆయుష్ను దేవుడు తగ్గించాడనేటువంటి సత్యాన్ని గత వారంలో మనం నేర్చుకున్నాం. ఓకే, ఈ వారంలో చదివినటువంటి వాక్య భాగం మనం చూస్తే 103వ దావీదు కీర్తన మనం చదువాం మనం. ఈ కీర్తన భాగంలో కీర్తనాకారుడైనటువంటి దావీదు, ఈ కీర్తనాకారుడైన దావీదు అంటే దావీదు రాసిన కీర్తనదే. ఈ కీర్తనాకారుడైన దావీదు మరి కీర్తన రాసేటప్పటికి ఆయనకు ఉన్నతమైన స్థానంలో ఉన్నవాడు. ఇశ్రాయేలు దేశాన్ని యెరూషలేము పట్టణంలో రాజుగా చక్రవర్తిగా ఆయన నుండి దేశాన్ని పాలిస్తున్నటువంటి స్థాయి, అటువంటి ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఒకరోజు తన ప్రాణంతో ఈ విషయాలను చెప్తూ ఉన్నాడు. నీతో నాతో కాదు కానీ ఈ విషయాలన్నీ తన ప్రాణంతో చెప్తున్నాడు. ఎందుకు ఆ ప్రాణం ఏం చేయాలని చెప్తున్నాడు, ఏం చేయాలని ఆ ప్రాణానికి విషయాలు చెప్తున్నాడు, దేవుడు ఏం చేశాడని విషయాలను మనం ఈరోజు ఆలోచన చేద్దాం. ప్రాణమా యెహోవాను సన్నుతించు అన్నాడు. ఆయన ప్రాణం ఎవరిని స్తుతించాలని చెప్తున్నాడు? ప్రాణమా యెహోవాను ఏం చేయి, సన్నుతించు అని చెప్తున్నాడు. ప్రాణమా యెహోవాను సన్నుతించు, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. ఎవరితో చెప్తున్నాడు, ఎందుకు చెప్తున్నాడు? ఆయన నాకేం చేశాడు? ఉపకారం చేశాడు. ఆయన చేసిన ఉపకారాల్లో నువ్వు దేనిని మరవటానికి వీలు లేదని తన ప్రాణంతో చెప్తున్నాడు. జాగ్రత్తగా మనం గమనిద్దాం కొంచెంసేపు. ఇదే విషయాన్ని ఎప్పుడైనా మనం ఆలోచన చేసుకున్నామా? దేవుడు చేసిన మేళ్ళు మనసునకు తెచ్చుకుని, ప్రాణమా ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే నా దేవుడే కారణం, ఆయనే నన్ను ఇబ్బంది కొలుములో నుంచి ఇక్కడికి తీసుకొచ్చాడు. ఒకప్పుడు తినడానికి లేదు, ఒకప్పుడు కట్టడానికి లేదు, ఒకప్పుడు ఉండడానికి లేదు, ఈరోజు అన్నీ నాకు నా దేవుడు ఇచ్చాడు అని ఎప్పుడైనా దేవుణ్ణి స్తుతించని మనం ప్రాణంతో మన మనసుతో మనం ఎప్పుడైనా మాట్లాడుకున్న సంగతి మనకు తెలుసా? ఎందుకనంటే, ఎందుకు ప్రాణం స్తుతించాలా, ఎందుకు ప్రాణం దేవుణ్ణి గణపరచాలా, ఎందుకు అని అంటే ఇక్కడ మనం గమనిస్తే ప్రియదేవుని బిడ్డలారా, దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు మన జీవితాల్లో చేస్తూ ఉన్నాడు. కనుక తప్పకుండా మనం దేవుణ్ణి ఏం చేయాలంటే స్తుతించాలి. అది దేవుని ఉద్దేశం. కాబట్టి దేవుడు మనుషుల నుండి కోరుతున్నది ఏంటంటే స్తుతిని కోరుతున్నాడు. నీ హృదయంలో నుండి కృతజ్ఞతను దేవుడు కోరుతున్నాడు. ఆ విషయాన్ని చాలామంది ఎరిగి ప్రభుని ఏం చేయలేకపోతున్నారు తెలుసా? స్తుతించలేకపోతున్నారు. నేను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం నా దేవుడని తన ప్రాణంతో చెప్తున్నాడు దావీదు. కారణం ఏంటి? గొర్రెలు మేపుతున్నప్పుడు విషయాన్ని మనం గమనిస్తే
తండ్రి కడసారపోడు గనక, అతడు చదువుకోలేదు గనక, చదువు ఎక్కలేదు గనక తండ్రికి ఉన్నటువంటి గొర్రెలను మేపడానికి ఆ గొర్రెలను మేపే బాధ్యతను దావీదుకు దేవుడిచ్చాడు. దావీదు తన తండ్రి అప్పగించిన గొర్రెలను మేపుతూ ఉన్నప్పుడు అతడు తంబూరు చేతబుచ్చుకొని చక్కగా దేవుని స్తుతించేవాడు. అలా గొర్రెలను మేస్తా ఉండే కొండ మీద కూర్చుని దేవుని స్తుతించేటువంటి భక్తి కలిగిన వాడు దావీదు. ఒకరోజు ఎలుగుబంటి తన మీదకు వచ్చింది. తన మందను ఒక పిల్లను పట్టుకుని వెళ్ళిపోవాలనుకుని వచ్చింది. ఎలుగుబంటును పట్టుకుని చీల్చి చంపేయగలిగాడు. అంటే ఎలుగుబంటి మనుషుని ఏం చేస్తుంది? చంపగలదు. కానీ ఎలుగుబంటే దావీదు చేతుల్లో చంపబడ్డది. అంటే ఆయన అంటాడు, ఎలుగుబంటు నన్ను చంపకుండగా ఎలుగుబంటునే నా చేతికి అప్పగించిన వాడు నా దేవుడు, లేకపోతే ఆ రోజు నేను చచ్చిపోదును అంటాడు. రెండవదిగా చూస్తే ఒకరోజు సింహం ఏం చేసింది తెలుసా? తన గొర్రెల మంద మీదకి వచ్చింది. ఆ గొర్రెల మందకు మీదకి వచ్చినప్పుడు సింహాన్ని అతడు తన దగ్గర ఉన్నటువంటి వీటితో దాన్ని పొడిచి చంపగలిగాడు. అంటే సింహము నోటులో నేను పడవలసిన నన్ను సింహపు నోటుని పడకుండగా సింహపు నోటు నుంచి నా దేవుడు నన్ను ఏం చేశాడో తెలుసా? తప్పించాడు. ఇలాగ నా దేవుడు చేసిన మేలు ఎంత గొప్పది అనంటే, నేను చిన్నవాడిగా ఉన్నప్పుడే గొలియాతు అనేటువంటి వ్యక్తి 6 మూరల జాండ కలిగినటువంటి వ్యక్తి, చాలా బలశూరుడు. వాడు ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు వాడితో యుద్ధం చేయడానికి నేను ముందుకు వెళ్ళాను. అప్పుడు నా దేవుడు నాకు సహాయం చేసి గొలియాతును నా చేతికి అప్పగించాడు. ఇలా చెప్పుకుంటూ వెళితే నా జీవితంలో ఎన్నో దేవుడు ఉపకారాలు చేశాడు. ప్రాణమా, నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నానంటే నా దేవుడే కారణం. కనుక నువ్వేం చేయాలా? దేవుని స్తుతించు అని ప్రాణంతో చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈరోజు మనం కూడా జ్ఞాపకం చేసుకుంటే ఈరోజు ఈ స్థితి, ఈ పరిస్థితి, ఈరోజు ఇలాగ ఉండగలిగామంటే కేవలం ఎవరి కృప తెలుసా? దేవుని కృప, దేవుని కృప, దేవుని కృప. ఆరోగ్యం ఇచ్చినవాడు దేవుడు, ఆయుష్ ఇచ్చినవాడు దేవుడు, తినడానికి ఆహారం ఇచ్చినవాడు దేవుడు, కట్టడానికి మంచి వస్త్రాలు ఇచ్చినవాడు దేవుడు, మంచి గృహాన్ని ఇచ్చినవాడు దేవుడు. ఇవన్నీ చేసినవాడు ఎవరంటే దేవుడే. అందుకని మనం కేవలం దేవుడా నువ్వు నా జీవితంలో ఇట్టి కార్యాలు చేసావు, నీకు స్తోత్రాలని మనం నిత్యము దేవుణ్ణి ఏం చేయాలంట? స్తుతించాలట. మరి చాలామంది నా జ్ఞానం, నా తెలివి, నా బలం, నేను నా జాగ్రత్త, నేను ఇంట్లో వచ్చే వాటిలన్నీ ఒబ్బుడిగా చేసుకుని ఇలా చేసుకున్నాను, అలా చేసుకున్నాను, ఇదంతా నా ఆలోచన, నా తలంపులు అనుకుంటూ ఉంటాం కదా. చాలామంది ఏమనుకుంటాం? కొంచెం ఏదన్నా కొనుక్కుంటే ఇది ఏం అలా కొనుక్కున్నాను తెలుసా, ఇది ఇలా చేశాను, అది అలా చేశానని ఎన్నో గొప్పలు మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఏది ఏమైనా ఆయన కృప లేకపోతే మనం ఏమీ చేయలేం. ఎందుకో తెలుసా? ఆయన కృప అంత అధికమంట తన యందు భయభక్తులు గల వారి ఎడల. దేవునికి స్తోత్రం చెప్దాం. ఆయన కృప ద్వారానే అని చెప్పే మాట మనం ఉపయోగించాలి. మనం ఏది కొనుక్కున్నా, ఏది మనం సంపాదించుకున్నా, ఏది మనం తెచ్చుకున్నా, భాగ్యము సంపాదించుకోవటానికి ఆరోగ్యం ఇచ్చిన వాడు ఎవరంట? దేవుడేనంట. అంటే ఎవరి వల్ల ఇది చేయగలిగాం? ఓ మంచి ఇల్లు కట్టుకున్నాం, నా జ్ఞానం, నా తెలివి వల్ల కాదు, ఇది నా దేవుని కృప అని మనం చెప్పగలగాలి. మంచి బండి కొనుక్కున్నాం, నా దేవుని కృప వల్ల నేను నడవలేకపోతున్నాను, నేను ఎక్కడికైనా వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడుతున్నాను, నా ఇబ్బందిని నా దేవుడు చూచి నాకు ఒక వెహికల్ ఇచ్చాడని దేవుని మహింపరచాలట. ఇదిగో ఎక్కడికైనా ఊరు వెళ్తున్నప్పుడు అందరూ పట్టు చీరలు కట్టుకుని వెళ్తుంటే నేను అలా వంకు చూస్తూ ఉండేవాడిని. కానీ ఈరోజు దేవుడు నాకు మంచి చీరలు ఇచ్చాడు, ఇది దేవుని కృప అని దేవుని స్తుతించాలట. అలా స్తుతించటం దేవునికి ఇష్టమంట. అందుకే దేవుడు ఏం కోరుకున్నాడు తెలుసా? నా నుండి స్తుతినే కోరుకుంటున్నాడు. ఒకవేళ మంచి పట్టు చీరలు కొనుక్కున్నావు, నువ్వు దేవుని స్తుతించలేని వ్యక్తివైతే, నా జ్ఞానం వల్ల, నా తెలివి వల్ల ఈ కొనుక్కున్నానని నువ్వు ఆశపడితే కొద్ది కాలమైన తర్వాత ఆ చీరలు సిమ్మిటి కొడతాయి, చిల్లులు పడిపోతుంది. ఈ బీరువాలోకి ఎలాగొచ్చిందో పురుగు నీకు తెలియదు. ఆటోమేటిక్గా ఒకరోజు కట్టుకుందామని చూస్తే చిల్లులు ఉంటాయి. తెలుసా మీకు? సిమ్మిటి కొడుతుంది అంటారు. చిన్న పురుగు ఉంటుంది, ఆ బట్టలన్నిటిని ఏం చేస్తా తెలుసా? చిల్లులు పెట్టేస్తూ ఉంటుంది. కాబట్టి మనం ఆలోచన చేసుకుంటే
సమస్త ఘనత మహిమ ప్రభావములు ఎవరికి చెల్లాలా? ఆయనకి చెందవలసిన మహిమ మనం తీసుకోవటానికి కుదరదు. ఆయనకి చెందవలసిన మహిమ మనం ఆపు చేసుకోవటానికి కుదరదు. సమస్త ఘనత మహిమ ప్రభావములు అన్ని విషయాల్లో ఎవరికి చెల్లాలి తెలుసా? దేవునికే చెల్లునుగాక. అలాగా ప్రాణం ఒకేలా స్తుతించలేని స్థితిలో ఉంటుందేమో, గర్విస్తుంది గేనేమోనని ముందుగానే దావీదు తన ప్రాణంతో చెప్తూ అంటాడు, ప్రాణమా యెహోవాను ఏం చేయాలి తెలుసా? సన్నుతించు. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు అని చెప్తూ ఉన్నాడు. ఈరోజు ఒకసారి ఆలోచన చేసుకుందాం. మన ప్రాణం ఏకమై మనసుతో హృదయపూర్వకంగా ప్రభుని మనం స్తుతించగలుగుతున్నామా? మనం ఉన్న స్థితిని బట్టి, మనం ఉన్న పరిస్థితిని బట్టి, మనం చేస్తున్న పనులను బట్టి, దేవుడు మనకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ని బట్టి, సంపదను బట్టి, ఆస్తిని బట్టి, అంతస్తుని బట్టి, ఐశ్వర్యాన్ని బట్టి, మేడల మిద్దెలను బట్టి అవ్వచ్చు. మన ప్రభుని స్తుతించగలుగుతున్నామా? ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఆయన స్తుతించకపోతే ఎవరు స్తుతిస్తామన్నాడు చూస్తున్నారు. పరిశుద్ధ గ్రంథమైనటువంటి లూకా సువార్తలో 12వ అధ్యాయం 16వ వచనం కానీ చూడండి ఒకసారి. లూకా సువార్త 12వ అధ్యాయము 16వ వచనం. ఆయన వారితో ఉపమానము చెప్పెను, ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఇలా చేస్తాను, నా కొట్లను విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టుకుని అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణంతో, ప్రాణమా అనేక సంవత్సరాలకు సరిపడా ఆస్తిని నేను సమకూర్చాను, నువ్వు సుఖించు, తిను, తాగుము, సంతోషించుమని చెప్పుదని అనుకున్నాను. అంతలోనే, ఓరెరివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నాను, నీవు సిద్ధపరచిన ఇవన్నీ ఎవని వగును అన్నాడట. గమనించారా? ఒక రైతు పంట పండించాడు, విస్తారంగా పంట పండిందంట. ఈ ధాన్యం కొట్లంటే మా చిన్నప్పుడు పుర్రు కట్టేవారు. ఎంటు చుట్టి లోన గడ్డేసి ఓ గంప దాంట్లో పెట్టి ముందు ఎండు చుట్టి ఆ గంప తీసేసి దానిలో ఏమేసేవారు? ధాన్యం వేసి దాన్ని ఎంటుతోనే చుట్టేసి అలాగా భద్రపరిచేవారు. తర్వాత గాదెలు వచ్చాయి. ఆ తర్వాత కొట్లంటే గదులు అన్నమాట. ఇలాగా ఉన్నటువంటి ఆలును ఒక గది కింద కట్టి ఆ గది నిండా ఏమేసేవారంటే ధాన్యాలు వేసేవారు. ఇప్పటికి చాలా చోట్ల అలాగ వేస్తూనే ఉంటారు. అయితే ఈ రైతుకు ఉన్నటువంటి కొట్లు చిన్నవైపోయాట. పంట చూస్తే విస్తారంగా పండిస్తుందట. అప్పుడు ఏం చేశాడు అనుకున్నాడంట? కొట్లను విప్పి, గదులను విప్పి, పెద్ద గదుల కింద 2 గదులు, చిన్న గదులు 2 గదుల్ని ఒక గది కింద చేసి ధాన్యం అంతా ఎక్కడ సమకూర్చుకున్నాడట? ఆ కొట్లు నిండా ధాన్యాన్ని సమకూర్చుకున్నాడట. శుభ్రంగా తలారా స్నానం చేశాడు. ధాన్యం చేలలో ఉన్న ధాన్యం అంతా గదుల్లోకి వచ్చేసింది. అమ్మాయి అనుకుని శుభ్ర తల స్నానం చేసి చక్కగా భోజనం చేసి మంచం మీద పడుకుని అంటున్నాడట, ప్రాణమా, ఏమంటున్నాడు? ప్రాణమా, తిను, తాగు, సుఖించు, అనేక సంవత్సరములకు సరిపడినటువంటి సంపద నేను ఏం చేశాను తెలుసా? నీకు సమకూర్చి పెట్టేశాను. ఇంక నువ్వు చింతపడవలసిన అవసరం లేదు, ఎవరింటికి వెళ్ళి అడగవలసిన అవసరం లేదు. నువ్వెంత తింటావో తిను, సుఖించు, ప్రాణమా అని చెప్పుదామని అనుకున్నాడట. ఇంకా ప్రాణంతో చెప్పకుండానే వాడికి ఒక స్వరం వినబడ్డదట, ఓ రెర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణం అడుగుచున్నాను, ఇవి అన్ని సంపద అంతా ఎవరి వగును అన్నాడట. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అంటే గమనించండి, ఇక్కడ దావీదుకును ఇక్కడ
ఆస్తి అంతస్తు కలిగినటువంటి ఒక రైతుకును ఒక తేడాను గమనిస్తే ఈయనంటాడు, ప్రాణమా ఆయన చేస్తున్న ఉపకారాల్లో దేనిని మరువకు అన్నాడు. ఈయనంటాడు, ప్రాణమా నువ్వు తిను తాగు సుఖించు అంటాడు. ఇందులో ఏ కోవకు చెందిన వాళ్ళుగా ఉన్నాం మనం? దేవుని స్తుతించే గుంప మంది, లేకపోతే తిను తాగు సుఖించు, నేను కష్టపడ్డాను, అన్నీ సమకూర్చి పెట్టాను, బ్యాంకులో డబ్బు బ్యాలెన్స్ బాగానే ఉంది, బియ్యం పెట్టెలో నిండా బియ్యం ఉన్నాయి, బీరువా నిండా బట్టలు ఉన్నాయి, నీకు ఏ లోటు లేదు, ఏది కట్టుకోవాలంటే అది కట్టుకో, ఏది తినాలంటే అది తిను, ఎవరింటికి వెళ్ళవలసిన అవసరం లేదు, అన్నీ నేను సమకూర్చి పెట్టాను, ప్రాణమా నువ్వు సుఖించాను అనగలిగే గుంపులో వారమా, లేక దేవుని స్తుతించే వారమా? ఒకసారి మనం ఆలోచన చేసుకుందాం. ఎందుకు దేవుని మనం స్తుతించాలంటే మానవుడిగా మనం ఏమీ చేయలేని వారం, మనం ఏమి చేతకాని వారం. ఇదంతా ఎవరి కృప? దేవుడిది. మన ప్రాణం మనదే కాదు. ఇది మట్టివారం. మనం ఎవరమంట? మనం మట్టివారం అంట. ఇవాళ ఇంట్లోనూ రేపు మట్టిలో అనే ఒక సామెత ఉంటుంది. అంటే మనం ఎవరమంటే మట్టివారం అంట. ఈ మట్టి ఘట్టానికి దేవుడు ఏమిచ్చాడు తెలుసా? ఘనతనిచ్చాడు, ప్రాణం ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్నిచ్చాడు, కనుదృష్టి ఇచ్చాడు, వినడానికి చెవుల్నిచ్చాడు, నడవడానికి కాళ్ళు ఇచ్చాడు, తినడానికి ఆ చేతుల్నిచ్చాడు. అన్నీ ఎవరిచ్చారు తెలుసా? ఈ మట్టి ఘట్టానికి ఘనతనిచ్చిన వాడు నా దేవుడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అందుకే సమస్త ఘనత మహిమ ప్రభావములో మన విషయంలో ఎవరికి చెల్లాలి తెలుసా? దేవునికే చెల్లునుగాక. కనుక ప్రతి విషయాన్ని బట్టి మనం చేయవలసింది ఏంటి తెలుసా? కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించాలట. చూడండి, తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనాన్ని మీరు చదివితే, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసు క్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తం. ఏంటి దేవుని చిత్తం? ఏంటి దేవుని ఉద్దేశం? ఏంటి మన ఎడల దేవుని ప్రణాళిక ఏంటి అని అంటే, ప్రతి విషయాన్ని బట్టి కూడా దేవునికి ఏం చెల్లించాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలట. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. ఏ విషయం కూడా మనదేం కాదు. ఏది చేసిన ఎవరి కృప తెలుసా? దేవుని కృపే, దేవుని కృపే. ఆయన చిత్తం లేకుండా ఏది మనం చేయలేం. కాబట్టి ప్రతి విషయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం మన విషయంలో ఎవరి చిత్తం అంట? దేవుని చిత్తం. అది దేవుని చిత్తం. స్తుతించటం దేవుని చిత్తం. అది దేవుడు ఆయన చిత్తంగా భావిస్తున్నాడు. కనుక నువ్వు ఎలాగుండాలి తెలుసా? స్తుతించే దానివైతే ఆయన చిత్తాన్ని నెరవేరుస్తున్నావు. నువ్వు స్తుతించలేని దానివైతే ఆయన చిత్తాన్ని పక్కన పెడుతున్నావు. ఆలోచన చేసుకోండి. మనం ఏం చేయాలా? ప్రభుని మనం స్తుతించాలి. ఎందుకు స్తుతించాలా? దావీదు ఎందుకు తన ప్రాణమును స్తుతించమంటున్నాడు అని అంటే, ఎందుకు స్తుతించాలో కూడా చక్కగా తన ప్రాణానికి వివరించుకొచ్చాడు. కింద వచ్చిన ఒక్కొక్కటిగా మనం చూద్దాం. చూడండి, ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మరువక అని చెప్పుకుంటూ వచ్చి మొట్టమొదటిగా ఆయన చెప్తున్నాడు, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించేవాడు. ఎందుకు దేవుని స్తుతించాలో తెలుసా? ఆయన నీ దోషములను క్షమించాడు, నీ పాపములను క్షమించాడు. నీ కొరకు ఆకాశమునకును భూమికి మధ్యన మండు టెండల 3 మేకుల పైన వేలాడి ప్రాణాన్ని బలిగా పెట్టి రక్తమంతా నీ కొరకు ఏం చేశారు తెలుసా? కార్చాడు. ఆ రక్తంలో నువ్వు కడగబడుట ద్వారా నీ పాప క్షమాపణ నీకు దొరికింది. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దా. అందుకు దేవుని స్తుతించాలట. ఏం చేశాడు ఇక్కడ? ఆయన నీ దోషములన్నిటినీ క్షమించేవాడు, నీ సంకటములన్నిటినీ కుదిర్చేవాడు. ఎన్నో ఆటంకాలు, ఎన్నో సంకటాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు. ఈ మాటకు వస్తే మార్కు సువార్త 5వ అధ్యాయం 25వ వచనంలో ఒక స్త్రీ మనకు కనబడుతుంది. ఆవిడ రక్తసావర రోగం కలిగిన స్త్రీగా పేరు ఉంది. ఆవిడ పేరు రాయబడలేదు, కానీ ఆమె జబ్బు రాయబడ్డది. ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతుందో అని ఆ సంవత్సరాలు వివరించాడు. అక్కడ ఆమె గురించి రాయబడ్డది ఏంటి తెలుసా? ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తెప్పులు పడి మరింత సంకటపడెను. అంటే ఏమైంది? ఇంకా ఎక్కువ బాధపడ్డది, కానీ తన బాధకు ఏమి దొరకలేదు తెలుసా? నివారణ లేదట. సంపద అంతా అయిపోయింది, ఆస్తి అంతా అయిపోయింది, ఐశ్వర్యం అంతా అయిపోయింది, చూసే వాళ్ళందరూ చూడని స్థితి వచ్చింది. ఎవరికి వాళ్ళుగా ఆమెను ఒక ఇంటికి పరిమితం చేశారు, ఒక మంచానికి పరిమితం చేశారు. బంధువులు, అన్నదమ్ములు, అక్క చెల్లెలందరూ తన దగ్గరికి రావటం మానేశారు.
ఏమండి, ఈ మధ్య ఎక్కువ స్త్రీలు అయిన వారికి క్యాన్సర్ బలహీనత వస్తుంది, క్యాన్సర్లు వస్తున్నాయి. చుట్టు తాగే వాళ్ళు కోటి ఎక్కువ క్యాన్సర్లు వస్తున్నాయి. ఈ క్యాన్సర్ వచ్చినటువంటి ఆ తల్లి ఆ ఇంట్లో ఉంటే పిల్లలు కూడా దూరంగా ఉండిపోతున్నారు, దగ్గరికి వెళ్ళట్లేదు. అంటే తనకు కలిగినటువంటి బలహీనత అందరిని ఏం చేసింది తెలుసా? తన దగ్గరికి రాకుండా దూరం చేసేసింది. కొంచెం మంచిలు ఇచ్చేవారు కూడా లేరు, ధైర్యపరిచేవారు లేరు, లేవదీసి కూర్చోబెట్టేవారు లేరు. ఒక మంచం మీద మూలన పడి ఆ ఇంటిలో గదిలో ఏం చేస్తుంది తెలుసా? మూలు కూర్చున్నటువంటి పరిస్థితి తన జీవితంలో. అటువంటి సమయంలో ఆమె అంటే యేసును గురించి విన్నదని రాయబడ్డది అక్కడ. ఆమె యేసును గురించి విని ఆయన వస్త్రపు చెంగు ముడితే బాగుపడతానని నమ్మి యేసయ్య వెంబడి వచ్చి యేసయ్య వస్త్రపు చెంగు ముట్టి ఆమె బాగుపడ్డదని అక్కడ వాక్యం తెలియజేయబడతా ఉంది. దేవునికి స్తోత్రం. అంటే ఆమె సంకటములన్నీ కుదుర్చినవాడు, తన బాధ నివారణ చేసినవాడు ఎవరో తెలుసా? దేవుడు. అప్పుడు వరకు మరింత సంకటపడ్డది, తను మరింత బాధపడ్డది, మరింత బాధను అనుభవించింది, నెమ్మది లేని జీవితం అనుభవించింది. కానీ యేసు వస్త్రపు చెంగు ముట్టగానే తన బాధ నివారణై తనకు గొప్ప స్వస్థత కలిగింది. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నీ సంకటములన్నీ కుదుర్చువాడు. నీ ఏ ఇబ్బందులు పడుతున్నావో, ఏది నిన్ను ఇబ్బంది పెడుతుందో, ఏది నిన్ను కృంగజేస్తుందో, ఏది నిన్ను బలహీనపరుస్తుందో, ఏ బాధ నిన్ను ఇంకా 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 వెనక్కి నెట్టేస్తుందో, ఈ ఉదయకాలపు వేళ అని చెప్తున్నాడు, దావీదు చెప్తున్నాడు, ఒరే బాబు, నా సంకటములన్నిటినీ కుదుర్చువాడెవరో తెలుసా? నా దేవుడు. మన సంకటములన్నింటినీ కుదుర్చువాడు దేవుడు, దోషములన్నిటినీ క్షమించువాడు దేవుడు. ఇంకా ఏం చేశాడు? కింద వచ్చిన గెలిదప్పటికి సమాధిలో నుండి నీ ప్రాణమును ఏం చేస్తున్నాడు తెలుసా? విమోచించుచున్నాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇక్కడ సమాధి అనే దానికి వచ్చేటప్పటికి క్రైస్తవుడిగా మనం చనిపోతే మనం సమాధిలో ఉండమంట. సమాధిలో మనం ఉండమంట. ఏంటో తెలుసా? యేసు ప్రభు సమాధిలో ఉన్నాడా? ఏమంటే ఉన్నాడా? యేసు ప్రభు సమాధిలో ఉన్నాడా? అమ్మ నా వంకు చూడండి, కొంచెం ముగిస్తాను నేను. ఉన్నాడా? అర్జమ్మ గారు ఉన్నాడా? యేసు ప్రభు సమాధిలో ఉన్నాడా? ఏమయ్యాడు? 3వ దినాన్ని తిరిగి లేచాడు. అలాగే అదే ప్రకారం అని రాయబడ్డది. తెస్సలోనికి రాసిన పత్రిక 4:13 రాయబడ్డది ఏంటంటే, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వల్ల మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచునని మనం నమ్మిన ఎడల అదే ప్రకారం, ఏ ప్రకారం? అదే ప్రకారం యేసు తిరిగి లేచినట్లుగానే, యేసు సమాధి గెలిచినట్లుగానే యేసునందు నిద్రించిన వారు, యేసును కలిగిన వారు ఒకరోజు సమాధి గెలిచి తిరిగి లేస్తామంట. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. అంటే క్రైస్తవుడిగా మనకు మరణం మనకేముందో తెలుసా? పునరుత్థాన అనుభవం ఉంది. ఒకరోజు మళ్ళా యేసు తిరిగి లేచినట్లుగానే మనం కూడా ఏం చేయబడబోతున్నాం తెలుసా? తిరిగి లేపబడబోతున్నాం. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. అదే చెప్తున్నా. ఎందుకు స్తుతించాలో తెలుసా? ఆయన నీ దోషములను క్షమించాడు, నీ సంకటములన్నిటినీ కుదిర్చాడు. సమాధిలో నుండి, ఎక్కడి నుండి? సమాధిలో నుండి నీ ప్రాణమును ఆయన ఏం చేయబోతున్నాడో తెలుసా? విమోచించును. తర్వాత కరుణా కటాక్షములను. ఎలాగా? ఏంటి? కరుణ కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు, పక్షిరాజు యవనం వలె. ఎవరు? ఎలాగండి? పక్షిరాజు యవనము కొత్త తగ్గుచున్నట్లు. అండ్ పక్షిరాజు వయసు 100 సంవత్సరాలండి. 100 సంవత్సరాలు బ్రతుకుతుందంట గెద్ద. అది ఎక్కడ కింద ఉండదు, చాలా ఎత్తైన చోట ఉంటుంది. ఏమంటే 100 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ముసలిది అయిపోద్దట, ఇంక ఎగరలేదట. ఎగరలేనప్పుడు ఏం చేస్తుందని తెలుసా? అది 2 కొండల సందులో ఇరుకులోకి ఉండిపోద్దట. ఇరుకులు ఉండిపోయి ఆ కొండని ఇలా రాసుకోవటం, ఇలా రాయటం మొదలెడుతుందట. మొత్తం దాని మీద ఉన్న శరీరం మీద ఉన్న ఎంటికలన్నీ ఏమైపోతాయట? మొత్తం అన్నీ ఊడిపోతాయట. ఊడిపోయిన కొద్ది రోజులకి అలాగే అక్కడక్కడే ఉంటుందట. ఆ తర్వాత దాని మీద మళ్ళా కొత్త వెండికి మొలడం మొదలవుతుందట. ఎప్పుడైతే కొత్త తన శరీరం మీద వెంట్రుకలు మొదలు పెట్టాయో అప్పుడు మళ్ళా పక్షిరాజు యవనం అంటే చూడండి, మళ్ళా అది యవనస్తురాలుగా
అది ఎత్తైన చోటకి మళ్ళా ఎగరగలుగుతుందంట. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. పక్షిరాజు యవనం వలె నీ యవనము కొత్త దగ్గుచుండునట్లు మేలుతో నీ హృదయమును ఏం చేయబోతున్నాడు తెలుసా? ఆయన తృప్తి పరచబోతున్నాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. ఎవరు ఇలాగా మేలుతో తృప్తి పరచబడేవారంటే యెషయా గ్రంథం 40:31. యెషయా గ్రంథం 40:31. చూడండి. ఎవరంటల్లో యెహోవా కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో, యెహోవా కొరకు ఎవరైతే కనిపెడతారో వాళ్ళ జీవితాల్లో దేవుడు చేయదేంటి తెలుసా? యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుతారు, పక్షిరాజు వలె. ఎక్కడెక్కడ? పక్షిరాజు వలె రెక్కలు చాపి ఏమవుతారు? పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్ము చిల్లక సాగిపోదురు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. ఒకరోజు పక్షిరాజు ఎగురునట్లుగా ప్రభు రెండవ రాకడలు వచ్చినప్పుడు ఇంకా మనం సజీవులుగా ఉంటే, ఇంకా మనం బ్రతికే ఉంటే, ఆయన రాకడొచ్చినప్పుడు ఇంకా మనం బ్రతుకుంటే, పక్షిరాజు ఎగురునట్లుగా రెక్కలు కలిగి మధ్యాకాశానికి ఏం చేయబడతామంట తెలుసా? మహిమ మేఘం మీద మనము కొనుపోబడతామంట. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరులారా, అందుకు దేవుని స్తుతించాలా. ఎందుకు స్తుతించాలా? ప్రాణమా ఎందుకు స్తుతించాలా? చాలా వివరంగా చెప్పుకుంటూ వచ్చాడు. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ పాపములన్నిటినీ క్షమించేవాడు, ఆయన సమాధిలో నుండి నీ ప్రాణమును ఏం చేసేవాడు? విమోచించువాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవనం వలె నీ యవనము కొత్త దగ్గుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తి పరుచుచున్నాడు. ఇందుకు నువ్వు ఏం చేయాలి తెలుసా? దేవుని స్తుతించాలి ప్రాణమని స్పష్టంగా దావీదు తన ప్రాణంతో చెప్తా ఉన్నాడు. ఈ ఉదయకాలపు వేళ ఇన్ని గొప్ప కార్యాలు మన జీవితంలో చేయబోయే దేవునికి మనసారా నువ్వు నేను కూడా ఏం చేసేవారికి ఉండాలి తెలుసా? ప్రభును స్తుతించేవారిగా ఉండుట మనకు మంచిది అన్నాడు. 92వ కీర్తన 1వ వచనం మనం చూస్తే, యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాసతను 10 తంతుల సితారాతోనూ స్వరమండలముతోనూ ఏం చేయటం మంచిది? ప్రచురించుట మంచిది. ఒక మంచి పని తన ప్రాణంతో చెప్తున్నాడు చేయమని. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటున్న నన్ను కూడా దేవుడు అదే చెప్తున్నాడు, నువ్వు నన్ను స్తుతించాలి అని. నువ్వు స్తుతించే బిడ్డవైతే ఆయన నామాన్ని గణపరిచిన బిడ్డవవుతావు. నన్ను గణపరిచే వారిని నేను గణపరుస్తానంటాడు, నన్ను స్తుతించే వారిని నేను హెచ్చిస్తానంటాడు దేవుడు. నువ్వు గణపరిచే బిడ్డవైతే నువ్వు గణపరచబడతావు. నువ్వు దేవుని గణపరచాలి. ఈరోజు ఈ స్థితి, ఈ పరిస్థితి ఎవరిచ్చిందో తెలుసా? దేవుడే మనకిచ్చేదట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా ఒక 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. చూడండి, దేవుని సన్నిధానంలో ఇన్ని గొప్ప కార్యాలు చేసినటువంటి దేవుని స్తుతిస్తూ మనం చేయవలసిన పని ఏంటి తెలుసా? ఆయన యందు మనము భయభక్తులు కలిగి ఉండాలట. ఎవరందు? దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉండాలట. ఈరోజు గాలికి, భూతానికి, జబ్బులకు భయపడుతున్నారు, కానీ సర్వశక్తి గల దేవుడు అయినటువంటి యెహోవా అంటే మనుషుడు ఏం పడలేకపోతున్నాడో తెలుసా? భయపడలేని స్థితిలో ఉంటున్నాడు. మనుషుడు రోగానికి భయపడుతున్నాడు, దెయ్యానికి, భూతానికి భయపడుతున్నాడు, ఈ లోక సంబంధమైనటువంటి అనేక విషయాలకు మనుషుడు భయపడుతున్నాడు. కానీ భయపడవలసినటువంటి దానికి ఏమవలేకపోతున్నాడు తెలుసా? భయపడలేకపోతున్నాడు. మనం దేవునికి గనక భయపడితే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మన ఎడల దేవుని కృప ఎంత అధికమో ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు. చూడండి, 11వ వచనం చూస్తే, భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతమైనగా ఉన్నదో. చూసారా? ఆకాశాన్ని గమనించారు ఎప్పుడైనా? ఆకాశాన్ని ఇప్పుడు అలా పైకి చూడండి, ఎంత నిర్మలంగా ప్రశాంతంగా ఉంటుందో.
భూమి చూడండి, తుప్పలతోనూ చెట్లతోనూ ఒక్కోసారి చిరాగ్గా ఉంటుంది కదా. మనం కొన్ని స్థలాలు చూస్తే ఎలా ఉంటుంది, అక్కడికి వెళ్ళటానికి భయం వేస్తుంది. పొదలు ఉంటాయి, తుప్పలు ఉంటాయి, బొలురక్కీస్ కంపులు ఉంటాయి. అయ్యి బాబోయ్ అని మనకి భయం పడుతుంది. అదే అక్కడ నుండి అలాగ ఆకాశాన్ని చూస్తే అబ్బా చాలా నిర్మలంగా కనబడుతుంది కదా, ప్రశాంతంగా కనబడుతుంది కదా. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు తెలుసా, భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతమో. దేనికంటే? భూమి కంటే ఆకాశం ఉన్నతమైంది. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతమైనదో తన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికమంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 13వ వచనం అదే కీర్తనలో, తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల. ఎవరి ఎడల జాలి పడతాడో? భయభక్తులు ఎవరైతే కలిగి ఉంటారో, దేవుడు అంటే భయము భక్తి ఎవరైతే కనుపరచగలుగుతారో వారి ఎడల, ఒక తండ్రి కుమారుల ఎడల బిడల ఎడల జాలి పడినట్లుగా తండ్రి అయిన దేవుడు తన యందు భయభక్తులు గల వారి ఎడల ఒక తండ్రిలా తల్లిలా ఆయన జాలి పడే దేవుడు అంట. దేవునికి స్తోత్రం చెబుదాం. జాలి గల దైవమా యేసయ్యా, మనసారా స్తుతింతును స్తోత్రింతును. జాలి గల దైవమా యేసయ్యా, మనసారా స్తుతింతును స్తోత్రింతును. నీవు దేవుడవు సర్వశక్తుడవు, నీవు దేవుడవు సర్వశక్తుడవు, నీ ప్రేమకు హద్దులు లేవు, నీ జాలికి హద్దులు లేవు, నీ ప్రేమకు హద్దులు లేవు, నీ జాలికి హద్దులు లేవు. అవి ప్రతిదినము క్రొత్తగా నుండెన్, అవి ప్రతిదినము క్రొత్తగా నుండే. జాలిగల దైవమా యేసయ్యా, మనసారా స్తుతింతును స్తోత్రింతును. హల్లెలూయా. ఆయన ఎవరంట? జాలిగల దేవుడు. ఒక తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లుగా ఎవరైతే ఆయన భయభక్తులు కలిగి ఉంటారో వారి ఎడల ఏం పడేవాడు ఉన్నాడు తెలుసా? జాలి పడివాడిగా ఉన్నాడు. 31వ కీర్తన 19వ వచనం, 31వ కీర్తన 19వ వచనం. చూడండి, ఎవరైతే నీ యందు భయభక్తులు కలిగి ఉంటారో, భయభక్తులు కలిగిన వారి నిమిత్తం ఆయన దాసి ఉంచిన మేలు ఎంతో గొప్పదంట. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఈరోజు మేలుతో మనల్ని దేవుడు ఏం చేసేవాడు తెలుసా? తృప్తిపరచువాడిగా ఉన్నాడు. మనకున్న దాంట్లోనే దేవుడు మనకేమిచ్చాడు తెలుసా? తృప్తినిచ్చాడు. ఈరోజు చాలామంది వారు కలిగి ఉన్న దాన్ని బట్టి ఏం పడలేకపోతున్నారు తెలుసా? తృప్తిపరచబడలేకపోతున్నారు. తృప్తిపరచబట్టలేదు. ఏదో చేయాలి, ఏదో చేయాలి, ఇంకా అలాగే వెళ్ళిపోవాలి, ఇలాగెళ్ళాలనే ఒక స్థాయికి పరిగెడుతున్నారు. ఒక రాజుగారంట దేవుణ్ణి ఒక రాజ్యాన్ని పాలిస్తున్నప్పుడు ఒకరోజు దేవదూత ఆయనకి ప్రత్యక్షమైందట. ప్రత్యక్షమై, రాజా నీకేం కావాలి కోరుకో అన్నదట. రాజుగారంట అన్నాడట, నేను ఏది పట్టుకుంటే అది బంగారం అయిపోవాలన్నాడట. ఏది ముట్టుకుంటే అది బంగారం అయిపోవాలా, అట్టి కృప నాకు అనుగ్రహించు అన్నాడట రాజుగారు. ఓకే నీకు ఇస్తున్నాను అన్నాడట. ఆయన ఆ కోరికని తర్వాత తన సింహాసనాన్ని ముట్టుకున్నాడట. సింహాసనం ఏమైపోయింది తెలుసా? బంగారం అయిపోయిందట. అలాగా ఆయన ఏది ముట్టుకుంటుంటే అదేమైపోతుంది తెలుసా? బంగారం అయిపోతుంది, బంగారం అయిపోతుంది. భోజనం చేద్దామని వెళ్ళి భోజనం అలా ముట్టుకుంటే బంగారం అయిపోయిందట. అంటే ఏది ముట్టుకుంటే అది ఏమైపోతుంది? బంగారం అయిపోతుంది. తనకి ఏకైక కూతురట. కూతురు ఒకే ఒక కూతురు ఉందట.
ఆమె పరుగు పరుగున తండ్రి దగ్గరికి వచ్చిందట. అమ్మాయిని అలా ముద్దు పెట్టుకుందామని పట్టుకున్నాడట. ఆ కూతురు బంగారం అయిపోయిందట. ఏంటా, నేను ఎందుకు ఇలా కోరుకున్నానా, నా లేక అనుకున్న ఏకైక కూతురు కూడా ఏమైపోయింది, బంగారం అయిపోయింది అని చెప్పి బాధపడుతున్నాడట. ఈ లోపల తన భార్య పరుగున వస్తుందట. వస్తుంటే భార్య ఎలా పరిగెట్టుకొస్తుంటే ఈయన వెనక్కి పరిగెట్టిపోతున్నాడట. రాక 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 నా దగ్గరికి రావద్దు అంటున్నాడట. అయ్యా ఎందుకు అలాగంటున్నారంటే, నువ్వు రావద్దు, నా దగ్గరికి రావద్దు అంటున్నాడట. ఎందుకో తెలుసా, నువ్వు వచ్చావంటే నువ్వు నాకు దక్కవేక, నిన్ను ముట్టుకున్నానా నువ్వేమైపోతావు తెలుసా, బంగారం అయిపోతావు. ఆల్రెడీ పిల్ల బంగారం అయిపోయింది. ఎందుకు ఆశ? అత్యాశకి వెళ్ళాడు. దురాశ దుఃఖానికి ఏంటంట చేటు అన్నట్టు. మొత్తం అతడు ఏం తెచ్చుకున్నాడు తెలుసా, అత్యాశకి వెళ్ళి చాలా భయంకరమైన స్థితికి వచ్చాడు. మనకు ఉన్న దానితో తృప్తి నేర్చుకోవాలి. మనం సారు కాసుకున్న అన్నం చాలు, అమ్మయ్య చక్కగా అన్నం తినగలిగినోడే ధన్యుడు అన్నమాట. ఎవడో దాంట్లో మంచి విలువైనటువంటి ఫ్రై తెచ్చుకుని తింటాడు, కానీ ఆడికి అది ఉంది మనకి లేదనేటువంటి చింత అక్కర్లేదు. కానీ ఉన్నదానితోనే తృప్తిని కలిగి ఉండగలిగితే మనంత గొప్ప వాళ్ళు ఎవరు ఉండరు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. దేవునికి తెలుసు మనకి ఏ సమయం లేదు కావాలో, ఏ సమయాన్ని ఏది ఇవ్వాలో, ఏ సమయమునో ఏ స్థితిలో దేవుడు ఉంచాలో ఆ స్థితిలో మనల్ని ఉంచగలిగిన వాడు ఎవరో తెలుసా, మనం నమ్మిన దేవుడు. మనం కావాలని అత్యాశకి వెళ్ళవలసిన అవసరం లేదు. ఉన్నదానితో తృప్తిని మనం అలవర్చుకోవాలి. ఈరోజు ఏమి లేదు తెలుసా, లోకంలో తృప్తి లేదండి. ఉందా? తృప్తి లేదు. ఎవడో కలిగి ఉన్నవాడు పెద్ద 24 ఇంచ్ పెద్ద టీవీ కొనుక్కుని ఇంట్లో పెట్టుకుంటే అది చూసిన కాడి నుంచి అలాంటిదే కావాలని పట్టుపట్టే వాళ్ళు ఉన్నారు. ఫైనాన్స్ మీద తెచ్చేసి డబ్బులు కట్టక మళ్ళీ అందరూ చూస్తున్నారు, కానీ పట్టిపోయిన వాళ్ళు కూడా తెలుసు. ఈరోజు చాలామందికి ఏమి లేక 1000 రూపాయలు కడితే ఫైనాన్స్ మీద బండి ఎత్తున్నాడు. రెండు నెలలు తిరిగేస్తున్నాడు. 3వ నెల బండి ఎట్టిపోతున్నాడు. ఏమి లేదు, మనుషుడికి తృప్తి లేదు. సైకిల్ ఇచ్చాడు దేవుడు, అమ్మయ్య దీంతో మనం తిరగాలి. ఆ తర్వాత దేవుడు బండి ఇస్తాడు, ఆ తర్వాత కారు ఇస్తాడు. దేవుడు అవసరతలను బట్టి మన అక్కర్లు తీర్చగలవాడు ఎవరో తెలుసా, దేవుడు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఎందుకంటే ఇక్కడ ఒక వచనం కనబడుతుంది, మేలుతో నీ హృదయమును ఏం చేసేవాడు తెలుసా, ఆయన తృప్తిపరచు దేవుడు. అలాగని చెప్పి నిన్ను నిరాశపరచడు, అందరి దగ్గర తలదించుకుని వానిగా నిన్నేమి ఆయన చేయడు. ఒకరోజు నీ స్థితిని ఆయన హెచ్చించబోతున్నాడు. ఎవరి కృప కొరకు కనిపెట్టాలి? మనం దేవుని కృప కొరకే కనిపెట్టాలి. ఒకసారి ఆలోచన చేసుకో, నిన్ను ఎలాగ హెచ్చించుకుంటూ వచ్చాడో దేవుడు, ఎలాగ హెచ్చించుకుంటూ వచ్చాడో దేవుడు నిన్ను. మన స్థితి ఒక్కసారి వెనక్కి వెళ్ళండి, 50 సంవత్సరాలు వెనక్కి వెళ్ళండి. అప్పుడు స్థితి ఏంటి? మన స్థితి ఇలాంటి కాలం వచ్చేటప్పటికి తాటికాయలు ఎక్కడ పడతాయని చూసుకుని, తినడానికి ఆహారం లేక ఆ తాటికాయలు తెచ్చుకుని పోయి 2-3 ఇటుకలు ఎట్టి దాని మీద దబదబా కాల్చేసి ఆ తాటిపండు తిని ఆ రోజుకి గ్లాసు నీళ్ళు తాగి ఆ రోజు గడుపుకున్నటువంటి రోజులు మనవి. ఒకసారి వెనక్కి వెళ్ళండి, ఒక 50 years బ్యాక్ వెళితే గెంజి తాగినటువంటి కుటుంబాలు మనవి. ఈరోజు దేవుడు ఆ స్థితిలో మనల్ని ఎవరిని ఉంచలేదు. ఈరోజు మన పిల్లలకి ఆ సంగతి తెలీదు. ఇంత కరువు అనుభవించారా అని అనుకుంటారు ఇప్పుడు మనం చెప్తే. అందుకే అన్నాడు, మన పూర్వకాలము జరిగిన సంగతులంట మన పిల్లలకి ఏం చేయాలి తెలుసా, తెలియచేయాలని వాక్యం చెప్తుంది. నువ్వెంత కష్టపడి స్థాయికి వచ్చావు, ఆ కష్టం చెప్పకపోతే వాడి కష్టం తెలియదు. వాడికి ఏం తెలుస్తుంది? అతిశయం వస్తుంది. వాడున్న దాన్ని బట్టి నేనంత గొప్పవాడు లేడు అనుకుంటాడు, దెబ్బతింటాడు. మన కష్టాలు వాడికి తెలియచేయాలి. రబ్బో ఈ స్థితిలో నుంచి వచ్చాం, ఈ కరువు మనకు ఉండేది, కానీ దేవుడు ఈరోజు ఈ స్థితి ఇచ్చాడని చెప్తే వాడు కూడా దేవుని స్తుతించగలుగుతాడు. కాబట్టి ఈరోజు దేవుడు మనల్ని తృప్తిపరిచాడు. నాకు బాగా గుర్తు, స్కూల్ నుంచి మధ్యాహ్నం ఇంటికి వెళ్ళేటప్పటికి అన్నం ఉండేది కానీ కూర ఉండేది కాదు. ఏం చేయాలి? అన్నం తినాలంటే అటు చూస్తాడికి కారం కనబడేది. కారం అట్టుకెళ్ళి అందులో వేసి పిసికి, ఉప్పు అట్టుకెళ్ళి కొల్లేహెత్తి అందులో
ఆ ఉప్పుకొల్లు కరకరలాడి ఉప్పుకొల్లాగా వేయకూడదు బాబా, అది కొంచెం నూరుకుంటే మెత్తగా నూరుకుని వేసుకుని కలుపుకోవాలని చెప్పేది మా నాన్నమ్మ. అప్పుడు మళ్ళా ఉప్పుకొల్లు నూరుకొని అన్నంలో వేసుకుని తిన్నటువంటి రోజులు. ఒకసారి కారం ఉప్పు కనబడేది కాదు, నీళ్ళే ఉండి అక్కడ ఉప్పు వేసుకుని ఆ నీళ్లు పిసుకుని గబగబా అన్నం తిన్నటువంటి రోజులు నాకు తెలుసు. ఈరోజు దేవుడు సమృద్ధినిచ్చాడు. ఆ స్థితిలో దేవుడు మనల్ని ఉంచలేదు. దేవునికి స్తోత్రం చెప్దాం. ఉన్నామా అక్కడ ఉన్నామా? ఇంకానే లేమే. ఇంకా మీకు మాట చెప్తాను. నేను 10th క్లాస్ వరకు కూడా నిక్కరే, మాకు నిక్కరు సొక్కయ్య, ప్యాంట్లు తెలియదు మాకు. 10th క్లాస్ దాకా ఎవడో ప్యాంట్ వేసుకొచ్చేవాడు కాదు. ఇప్పుడు పుట్టిన పిల్లోడికి ఏదన్నా బట్టలు ఇవ్వయ్యా బాబు షాప్కి వెళ్తుంటే అటు ప్యాంటు సొక్క ఇస్తున్నాడు, నిక్కరు సొక్క వేసుకుంటలేదు పాస్టర్ గారు, ఇయ్యే అట్టుకెళ్ళండి అంటున్నాడు. సూటు బూటు ఎవడికే? చిన్న పిల్లోడికి నిక్కరు లేవు. మేము 10th క్లాస్కి వెళ్ళేదాకా ఈ పిర్ర మీద సిరిగిపోయేది. సిరిగిపోయిన పిర్ర సూదెట్టుకుని కుట్టుకుని ఆ రాత్రి ఉతుక్కుని ఆర్ఎస్ చేసుకుని పొద్దుట మళ్ళా ఆ నిక్కర వేసుకుని స్కూల్కి వెళ్ళిన రోజులు. నేనేమి ఐశ్వర్యవంతుని ఏం చెప్పలేను. ఎవరి కృప ఈరోజు సమృద్ధి అయినటువంటి స్థితిలో దేవుడు ఉంచాడంటే అది ఎవరి కృపో తెలుసా? నా దేవుని కృప. ఎప్పుడు బట్టల షాపుకి వెళ్ళి బట్టలు కొనలేదు. మా నాన్నగారు సోమవారం సంతలో బట్టలు కొనుక్కొచ్చేవారు మాకు. సోమవారం సంతలో బట్టలు అమ్ముతారు తెలుసా? ఇప్పటికి అమ్ముతారు. ఆ నిక్కరు సొక్కాయ కొనుక్కొస్తే అబ్బా అయ్యే పెద్ద గొప్పగా మేము పట్టు బట్టలు అన్నట్టుగా ఫీల్ అయిపోయి అయ్యే మేము వేసుకునే వాళ్ళం. దేవుడు ఈరోజు ఏమండి మా పాస్టర్ రోజు నాకు దెబ్బలాట మా ఇద్దరికి. ఏంటో తెలుసా? ఆ బీరువా నిండా పడతలేదు బట్టలు, అవి తీసేసి ఎవరికన్నా ఇచ్చేయండి, నేను అట్లేనన్నిని, నేను ఉతకలేనన్నిని, ఇన్ని బట్టలు కుట్టించేస్తున్నారని రోజు గొడవే మాకు. ఏం చేయమంటుంది? నాకు కాలు ఉండట్లేదు. నేను అక్కడికి కాలు ఉన్నప్పుడు 2 జతలు 3 జతలు ఇచ్చేస్తున్నాను. ఇంకా ఖాళీ చేయాలి. ఆ బీరు అరలట్టలేదు. నేను ఎక్కడెట్టని బట్టలని మంచం మీద మూట కట్టేడుతుంది. ఏమెక్కువ? ఒకసారి ఆలోచన చేయండి. ఒకప్పుడు చిరిగిపోయి నిక్కరేసుకునే స్థితిలో నుంచి ఈరోజు రోజుకి 3-4 జతలు ఒకేసారి మార్చగలిగే స్థితి దేవుడు నాకు అనుగ్రహించాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. మనం చర్చ్ ఓపెనింగ్ చేసామా? 5-6 డ్రెస్సులు వచ్చాయి. 5-6 డ్రెస్సులు వచ్చాయి. నేను 2 డ్రెస్సులు కుట్టించుకున్నాను. ఏకంగా 5 డ్రెస్సులు కాకుండా నేను కుట్టించుకున్నాను 2 జతలు చర్చ్ ఓపెనింగ్ అని. మరి ఎక్కడెట్టనా? ఆలోచన చేయండి. మేలుతో మనల్ని ఏం చేసేవాడు తెలుసా? దేవుడు తృప్తిపరిచేవాడు, సమృద్ధినిచ్చేవాడు. నేను కుట్టించుకోకుండా ఉండే డ్రెస్సులు ఉంటాయి, 10-15 డ్రెస్సులు నాకు. ఎక్కడొచ్చింది ఇదంతా? నా దేవుని కృప మాత్రమే. అందుకే అంటున్నాడు మేలుతో నేనేం చేసేవాడిని? నిన్ను తృప్తిపరచువాడను. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. 17వ వచనం మన కీర్తనలో ముగిస్తాను నేను. ఆయన కృప యుగయుగములు నిలుచును, ఆయన నీతి వారికి పిల్లల తరము నిలుచును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన నిబంధన గైకొనుచు ఆయన కట్టలను అనుసరించి నడుచుకున్న వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగయుగములు ఏమవునంట? నిలుచును. దేవునికి స్తోత్రం. మనతోటి అంతమవ్వదు దేవుని కృప. మన తర్వాత మన పిల్లల తర్వాత వాళ్ళ పిల్లల మీద ఎవరి కృప ఉంటుందట? దేవుని కృప ఉంటుంది. ఈ కృప ఎవరి మీద ఉంటుందో తెలుసా? ఆయన యందు భయభక్తులు గల వారి మీద. ఉందా భయభక్తులు నీకు? ఆయనంటే భయం ఉందా? ఆయనంటే భక్తి ఉందా? ఆయనంటే ఒక భయం కలిగి నువ్వు భక్తి చేయగలుగుతున్నావా? నువ్వు భయపడుతూ ఆయనకి నిన్ను ఆశీర్వదించు దేవుడై ఉన్నాడు. అదే చెప్తున్నాడు కదా 115వ కీర్తన 13వ వచనంలో ఏం చెప్తున్నాడు? పిన్నలేమి పెద్దలేమి తన యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారు ఏం చేయబడతారన్నాడు తెలుసా? ఆశీర్వదించబడతారని చెప్తున్నాడు. కాబట్టి
నువ్వు దేవుని స్తుతించే బిడ్డగా ఉండాలా. రెండవదిగా నువ్వు ఆయన ఏమై ఉండాలి తెలుసా? భయభక్తులు కలిగిన బిడ్డవైతే దేవుడు నీ యందు ఏం పడేవాడు తెలుసా? నిన్ను బట్టి ఆనందించు దేవుడిగా ఉన్నాడు. ఆయన కృపంట యుగయుగములు నీకు తోడుగా ఉండజేయవాడట. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఉంచుదాం ఆయనందు భయభక్తులు ఉంచగలిగితే నిన్నేం చేసేవాడుకున్నాడు తెలుసా? మేలుతో నిన్ను తృప్తిపరిచేవాడుకున్నాడు. ఈరోజు నువ్వున్న స్థితిలో దీవెనకరంగా మార్చబడాలంటే, నువ్వున్న స్థితిలోనే ఆశీర్వదించబడాలంటే, దీవెనకరంగా నువ్వు మార్చబడిపోవాలంటే నువ్వు దేవుని అందేమై ఉండాలి తెలుసా? భయభక్తులు కలిగిన బిడ్డవైతే దేవుడు నిన్నేం చేసేవాడుకున్నాడు తెలుసా? ఆశీర్వదించువాడుగా ఉన్నాడట. కావాలా ఆశీర్వాదం? దేవుని నీకు కావాలనుకుంటున్నావా? దేవుని కృపలో నీవు దీవించబడాలనుకుంటున్నావా? అలాగైతే రెండు పనులు. ఒకటి, దేవుడు నీకు చేయు మేలును బట్టి దేవుని స్తుతించాలా. రెండవది, ఆయన అందేమై ఉండాలా? భయభక్తులు కలిగి ఉంటే ఆయన కృప ఆకాశము కంటేను భూమి కంటే కూడా ఎలా ఉంటుంది తెలుసా? అంత అధికముగా ఉంటుందట. కాబట్టి ఆ కృపను పొందుకుందాం. కృపలో మనం నడిపించబడదాం, కృపలో మనం దీవించబడదాం. అలా కృపలో మనం దీవించబడాలంటే ఒకే ఒక పని, ఆయన యందు మనం భయభక్తులు కలిగి ఉండాలి. అలా భయభక్తులు కలిగి ఆయన త్రావులో నడిచి వారందరూ ఎవరంటే తెలుసా? ధన్యులు అన్నాడు. 108వ కీర్తనలో దీవెన ఆశీర్వాదాలన్నీ ఎవరికేనంటే ఆయనందు భయభక్తులు కలిగి ఆయన త్రావులో నడిచి వారందరికీ. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నేను కూడా ధన్యుడిగాను దీవెనకరంగా మార్చబడాలంటే ఆయనందు మనం భయభక్తులు కలిగి ఉండాలి. భయభక్తులు కలిగిన కుటుంబం ఆశీర్వదించబడుతుందట. అక్కడ రాయబడ్డది 108వ కీర్తనలో ఏం రాయబడ్డది? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రావులందు నడుచువారు అందరూ ధన్యులు. నిశ్చయముగా నువ్వు నీ చేతుల కష్టార్జితం అనుభవిస్తావు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీలోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలేవ మొక్కల వలె ఉంటారు. ఇది ఎవరి ఆశీర్వాదమో తెలుసా? దేవుడిచ్చే ఆశీర్వాదం. ఎవరికో తెలుసా? ఆయనందు భయభక్తులు కలిగిన వారి కుటుంబాన్ని అలాగు దేవుడు ఆశీర్వదిస్తాడట. అలాగు మీరు మీ కుటుంబాల బిడ్డలు ఆశీర్వదించబడాలని మనసారా కోరుతూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు మన అందరి వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. మీ అందరికీ వందనాలు. అలా తల్ల వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలు ప్రభువా. నిశ్చయముగా నీవు మమ్మల్ని ఆశీర్వదించు దేవుడు అయి ఉన్నావు, దీవించేవాడు అయి ఉన్నావు, మేలుతో తృప్తిపరచువాడు అయి ఉన్నావు. నువ్వు చేసిన మేలు ఏది మరవక మేమైతే నిన్ను స్తుతించేవారుగా ఉండాలని, నీ యందు భయభక్తులు కలిగిన వారుగా ఉండాలని ఈరోజు మీరు మాతో మాట్లాడిన విలువైన మాటలను బట్టి వందనాలు. విడిచిపెట్టడం కాదు కానీ వాక్యానుసారమైన జీవితాలు మాకు దయచేసి ఈ కడవరి దినాల్లో, ఈ దుర్దినాల్లో, అపాయకరమైన ఈ కాలంలో కుడికి కానీ ఎడమకు కానీ తొట్టిల్లకుండగా ఈ శ్వాస యాత్రలో నమ్మకంగా మేము ముందుకు సాగిపోవడానికి కృప దయచేయండి. యూట్యూబ్లో లైవ్లో చాలామంది వాక్యం వింటున్నారు, వారిని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని, ఇక్కడున్న ప్రతి బిడ్డని కూడా మీరు దీవించి ఆస్వాదించమని, ఎందరైతే రాలేకపోరు వారు మేము కలిసి నీ రాకడ ఆలస్యమైతే మరొకసారి ఆరాధించుకునే తరుణం సమయం అందరి బ్రతుకుల్లో మీరు దయచేసి నీ నామాన్ని మహిమ తెచ్చుకోమని యేసు క్రీస్తు అధికారి గల